నమస్తే, వెల్కమ్ టు ది డాక్టర్ కార్యక్రమం. ఇక డే కేర్ సర్జరీ అంటే ఏంటి, సంతానం లేని వారికి లాప్రోస్కోపిక్ సర్జరీ ఎలా ఉపయోగపడుతుంది, లాప్రోస్కోపిక్ అంటే ఏంటి, దానితో ప్రయోజనాలు ఏంటి, స్త్రీలలో సంతానలేమికి కారణాలేమిటి, గర్భిణీ స్త్రీల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు మరెన్నో సమస్యలకు పరిష్కారాలు తెలియజేయడానికి సీనియర్ లాప్రోస్కోపిక్ జనరల్ అండ్ బెరియాట్రిక్ సర్జన్ డాక్టర్ టి వరుణ్ రాజు గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. అసలు ఈ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటంటారు? అంటే ఇప్పుడు దాన్ని మినిమల్ యాక్సెస్ సర్జరీ ఆర్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ అంటారు, ఆర్ బటన్ హోల్ సర్జరీ అంటారు, కీ హోల్ సర్జరీ లాగా అనమాట. సో ఓపెన్ ఆపరేషన్ అంటే ఒక 5 సెంటీమీటర్స్ నుంచి మొదలై ఒక 10-15 సెంటీమీటర్స్ వరకు కడుపుకి ఒక కోతలాగా వేసి మేజర్ ఆపరేషన్స్ అనేది చేస్తుంటారు. ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో చిన్న చిన్న ఘాట్ లాంటివి అనమాట. అంటే చిన్న ఒక 1 సెంటీమీటర్ 1/2 సెంటీమీటర్ లాంటి చిన్న చిన్న ఓపెనింగ్స్ చేసి దాంట్లో స్పెషల్ ఇన్స్ట్రుమెంట్స్ని పంపించి టెలిస్కోప్, కెమెరా అండ్ ఒక టోటల్గా ఒక సిస్టమ్ లాప్రోస్కోపిక్ సెటప్ ఒకటి ఉంటుంది అనమాట. అంటే పేషెంట్ని డైరెక్ట్గా పేషెంట్ లోపలికి చూడకుండా ఈ టెలిస్కోప్, ఈ కెమెరా సహాయంతో ఇన్స్ట్రుమెంట్స్ని వాడుతూ ఆ మేజర్ సర్జరీని కంప్లీట్ చేయడాన్ని లాప్రోస్కోపిక్ సర్జరీ అంటారు. లాపరో అంటే కడుపు, స్కోపీ అంటే చూడడం, లాపరోస్కోపీ. ఈ లాప్రోస్కోపీలో ఏమైనా రకాలు ఉంటాయంటారా? అంటే లాప్రోస్కోపీలో డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఓకే. డెవలప్మెంట్స్ అంటే ఇంతకుముందు మల్టీ పోర్ట్ లాప్రోస్కోపీ అంటే ఒక 3-4 ఇన్స్ట్రుమెంట్స్ని డిఫరెంట్ ప్లేసెస్లో పొట్ట మీద దాన్ని ఉపయోగిస్తూ సర్జరీ చేసేవాళ్ళు. దాని తర్వాత డెవలప్మెంట్లో సింగిల్ ఇన్సిషన్ లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఒకే పోర్టుతో ఆపరేషన్ చేసే విధానం ఉంది. ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అని కూడా ఒక డెవలప్మెంట్ దీంట్లో ఉందన్నమాట. రోబోటిక్ సర్జరీ అంటే రోబోటిక్ ఆర్మ్స్ ఉంటాయి, వాటిని పేషెంట్ మీద అమరుస్తారు, దూరంగా కన్సోల్ ఉంటుంది, ఆ కన్సోల్లో చూస్తూ సర్జన్ సర్జరీ చేస్తుంటారు. దానివల్ల ప్రిసిషన్ ఇంకా బాగుంటుంది. ఈ కడుపులో కూడా కొన్ని ప్లేసెస్ అంటే పొట్ట కింది భాగము లేకుంటే గుండె భాగం దగ్గర అది చాలా డిఫికల్ట్, కొన్ని కర్వ్స్ ఉంటాయి కాబట్టి ఆ కర్వ్స్లో అంటే ఆ వంపుల్లో ఈ మామూలు లాప్రోస్కోపిక్ అంటే ఈ రోబోటిక్ సర్జరీ చాలా ప్రిసైజ్డ్గా అంటే బ్లీడింగ్ లేకుండా ఏ ప్లేన్లో ఆపరేషన్ చేయాలి అదే కరెక్ట్ ప్లేన్లో సర్జరీ చేస్తాం అనమాట. సో ఈ లాప్రోస్కోపీలో ఇలాంటి డెవలప్మెంట్స్ ఇప్పుడు చాలా వస్తున్నాయి. కెమెరాలో డెవలప్మెంట్ వచ్చింది, టెలిస్కోప్స్లో వచ్చాయి, ఇన్స్ట్రుమెంట్స్లో కూడా వచ్చాయి. సో యాజ్ ద సైన్స్ ఈజ్ డెవలపింగ్ అండ్ ఎవాల్వింగ్, పేషెంట్కి చాలా చాలా సౌకర్యాలలాగా ఈ లాప్రోస్కోపీ మాడిఫై అవుతూ ఉంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటాం నార్మల్ సర్జరీస్ ఉంటాయి, అలాగే లాప్రోస్కోపిక్కి నార్మల్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటంటారు, ఎంత టైం పడుతుంది అంటారు మామూలుగా? దీన్ని లెర్నింగ్ కర్వ్ అంటారు. ఏదన్నా కానివ్వండి, మన జాబ్ కానివ్వండి, ఏదన్నా మనం వృత్తి చేసినప్పుడు కానీ ఏదైనా ఒకటి నేర్చుకున్నప్పుడు కానీ బిగినింగ్లో లెర్నింగ్ కర్వ్ అని ఉంటుంది. ఓకే. అంటే ఫస్ట్ డే ఆఫ్ మన జాబ్లో చాలా కష్టాలు పడతాం, చాలా ఇబ్బందులు పడతాం. అదే నెంబర్ ఆఫ్ కేసెస్, నెంబర్ ఆఫ్ సర్జరీస్ ఎక్కువ చేస్తున్న కొద్దీ ఆ లెర్నింగ్ కర్వ్లో చాలా ఈజీ అయిపోతుంది అనమాట. సో బిగినింగ్లో లాప్రోస్కోపిక్ సర్జరీ 3 గంటలు చేస్తే ఒక 200 మంది పేషెంట్స్కి లేకుంటే ఒక 100 మంది పేషెంట్స్కి ఎవరైతే సర్జరీ చేస్తారో వాళ్ళ టైం ఆ 2 గంటల నుంచి గంట నుంచి హాఫ్ అన్ అవర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓపెన్ ఆపరేషన్కి దీనికి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే, ఓపెన్ ఆపరేషన్ అంటే ఎమర్జెన్సీ కానివ్వండి లేకుంటే లాప్రోస్కోపీలో కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే గాల్ బ్లాడర్ అంటారు, పిత్తాశయంలో రాళ్ళు అంటారు, లివర్ కింద ఉన్నటువంటి భాగంలో పిత్తాశయం ఉంటుంది. సో ఆ రాళ్ళకి ఆపరేషన్ ఒకప్పుడు పెద్ద ఘాటు పెట్టి రైట్ సైడ్ డొక్క అంటారు కదా, దాని కింద ఒక 15-20 సెంటీమీటర్స్ ఓపెన్ చేసి ఆపరేషన్ చేసేవాడు. ఇప్పుడు దాన్ని గోల్డ్ స్టాండర్డ్గా లాప్రోస్కోపీలో చేస్తున్నాం. అడ్వాంటేజ్ ఏంటంటే ఆ పెద్ద ఆపరేషన్ ఏదైతే చేస్తారో, గర్భసంచి ఆపరేషన్ కూడా ఉండొచ్చు, లేకుంటే పేగులకు సంబంధించి ఆపరేషన్ ఉండొచ్చు, లేకుంటే క్యాన్సర్ ఆపరేషన్ ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. ఓపెన్ చేసినప్పుడు స్కిన్, చర్మాన్ని, దాని కింద ఉండే భాగాల్ని, కండరాల్ని ఓపెన్ చేస్తే తప్పించి మనకు లోపల భాగం కనపడదు. సో వీటన్నిటిని మనం డిస్టర్బ్ చేస్తున్నాం. ఏది ఆ కింద లోపల ఉన్న చిన్న ఆపరేషన్ చేయడానికి వీటన్నిటిని మనం ఓపెన్ చేస్తున్నాం. అలాంటి ఓపెనింగ్ లేదు లాప్రోస్కోపీలో. సో ఎక్కడి కండరాలు అక్కడే ఉంటాయి, చర్మం కూడా ఓపెన్ కాదు, కింద ఫ్యాట్ కూడా ఓపెన్ కాదు, బ్లీడింగ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ కెమెరాలో, ఆ టెలిస్కోప్లో
ఆ బ్లీడింగ్ చిన్న స్పాట్ కూడా మనకు మంచిగా పెద్దగా కనిపిస్తుంది. ఓకే. ఓపెన్ ఆపరేషన్లో ఒక్కోసారి దాన్ని మిస్ కావచ్చు. అంటే ఓపెన్ ఆపరేషన్ చేసేటటువంటి బాగా నిష్ణాతులు లేదు బాగా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నటువంటి చాలా సీనియర్ సర్జన్స్ వాళ్ళు ఓపెన్ సర్జరీ కూడా చాలా ఫాస్ట్గా చేయగలరు. ఓకే. ఈవెన్ గాల్ బ్లాడర్ ఆపరేషన్లు కూడా 15 నిమిషాలు 20 నిమిషాలు 30 నిమిషాల్లో చేసినటువంటి సర్జన్స్ నాకు తెలుసు. అంటే యాజ్ ఎ ఎక్స్పీరియన్స్ అనుభవం పెరుగుతున్న కొద్దీ టైం తగ్గుతుంది అండ్ పేషెంట్ సేఫ్టీ కూడా బాగానే పెరుగుతూ ఉంటుంది అనమాట. సో లాప్రోస్కోపీలో అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాగ్నిఫికేషన్ బాగుంటుంది, క్లారిటీ బాగుంటుంది. మనం ఏదైతే సర్జరీ చేస్తామో ప్రిసైజ్డ్గా వెళ్ళి ఆ ప్రిసైజ్డ్ సర్జరీ చేసుకొని రావడం, పేషెంట్కి త్వరగా సాయంత్రానికే వాళ్ళు కోలుకొని లేచి నిలబడతారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళు యూజువల్గా గాల్ బ్లాడర్ ఆపరేషన్ అనుకోండి, నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళు లిక్విడ్స్ తీసుకుంటారు. ఆ సాయంత్రం అంటే 24 గంటల్లో మ్యాక్సిమం 48 గంటల్లో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ 3వ రోజు 4వ రోజే వాళ్ళు ఇంటి పనులు వంట పనులు మ్యాక్సిమం 5th డే వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ చైర్లో కూర్చుంటారు. యూజువల్గా నార్మల్ సినారియో చెప్తున్నాను, 100% అని కాదు, ఒక్కొక్క పేషెంట్ తగ్గట్టుగా మనకు మాడిఫికేషన్స్ ఉంటాయి. ఓకే. ఇంకొకటి ఏంటంటే డాక్టర్ గారు చాలామంది ఓపెన్ సర్జరీస్ బెటర్, లాప్రోస్కోపీ సర్జరీ అనేసరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఈవెన్ భోజనం కూడా ఒక్కోసారి మనకు భోజనం పడతలేదు అంటాం, అదే భోజనం మనం రోజు తింటాం, ఒకరోజు పడలేదు అంటాం, అది కూడా సైడ్ ఎఫెక్టే. ఇన్ ద సెన్స్ ఏదన్నా సర్జరీ చేసినా ఏదన్నా ప్రొసీజర్ చేసినా అది సరిగ్గా చేస్తే సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ వస్తుందన్నమాట. అది సరిగ్గా చేయకుండా ఉంటే బ్లీడింగ్ కానివ్వండి ఏదో ఒక చిన్న కాంప్లికేషన్ ఏదో అవుతుంది. ఒకవేళ కాంప్లికేషన్ అయినా కూడా ఆ కాంప్లికేషన్ని మనం సర్జరీ టైంలోనే రికగ్నైజ్ చేసి ఓహో ఇలా అయిందా అని చెప్పేసి దాన్ని సరి చేస్తే ఆ పేషెంట్కి నెక్స్ట్ పోస్ట్ ఆపరేటివ్ పోస్ట్ సర్జరీ తర్వాత రికవరీ యూజువల్గా మన ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఉంటుంది. ఇంత చేసి ఇంత జాగ్రత్తగా చేసినా కూడా దెర్ ఈజ్ ఏ 1% లెస్ దాన్ 1% పేషెంట్కి ఏదో కాంప్లికేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎంత పెద్ద గొప్ప సర్జన్ కానివ్వండి, ఎంత పెద్ద పాపులర్ సర్జన్ కానివ్వండి, కాంప్లికేషన్స్ అనేవి ప్రతి సర్జరీకి ఎవరికి వస్తూనే ఉంటాయి. బట్ ఆ కాంప్లికేషన్ని మనం ముందే పసిగట్టి దాన్ని ముందే మనం డయాగ్నోస్ చేసి వెంటనే పేషెంట్ని మనం మళ్ళీ నయం చేసే విధంగా చేస్తే డెఫినెట్గా వెరీ గుడ్ రిజల్ట్స్ అవుతాయి. అండ్ ఓపెన్ సర్జరీలో కాంప్లికేషన్స్ తక్కువ, లాప్రోస్కోపీలో ఎక్కువ అనేది పాయింట్ అయితే లేదు. లాప్రోస్కోపీలో యాజ్ అ టీమ్ అనమాట, అంటే మన పక్కన ఉన్నటువంటి అసిస్టెంట్ సర్జన్, ఆ స్టాఫ్, ఆ లాప్రోస్కోపీకి ఎక్విప్మెంట్ పెట్టేటటువంటి ఆ పొజిషన్స్ అవన్నీ కూడా అలవాటయ్యి ఒక టీం, అదే టీం 10 సర్జరీస్, అదే టీం ఒక 50-100 సర్జరీస్ చేశారనుకోండి, ఒక టీం లాగా ఎవరికి ఏం కావాలో వెంటనే వాళ్ళు అందించగలుగుతారు. సో ఆ సర్జరీ సేఫ్గా అయిపోతుంది. ఈవెన్ సర్జన్ కూడా ఒక్కొక్కసారి సంథింగ్ ఒక ఆపరేషన్ చేసే టైంలో ఏదో ఒకటి సర్జన్ కనపడకపోవచ్చు, బట్ అసిస్టెంట్ ఎవరైతే సిస్టర్ ఉన్నారో సిస్టర్ చెప్పొచ్చు, డాక్టర్ గారు అది చూడండి అంటే డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు హెల్ప్ అనమాట, ఒక టీం లాగా. సో కాంప్లికేషన్స్ లాప్రోస్కోపీలో ఎక్కువ అనే మాటని నేను అంగీకరించాను. బికాస్ ఒక లెర్నింగ్ కర్వ్ పోతున్న కొద్దీ, ఒక టీం పనిచేస్తున్న కొద్దీ చాలా సక్సెస్ఫుల్ రేట్స్ ఉన్నాయి. ఈవెన్ డే కేర్ సర్జరీలో లాప్రోస్కోపీలో గర్భసంచులు హిస్టెక్టమీ సర్జరీస్ మార్నింగ్ చేసి ఈవినింగ్ ఇంటికి పంపించేటటువంటి చాలా సెంటర్స్ ఇప్పుడు ఉన్నాయి ఇండియాలో. ఈ డే కేర్ సర్జరీ అనే ఒక కాన్సెప్ట్ ఆల్మోస్ట్ ప్రపంచంలో కూడా చాలామందికి బాగా ఇట్స్ ప్రోగ్రెసివ్లీ గోయింగ్ అనమాట. సర్జరీ ఈజ్ ద మెయిన్ పార్ట్. నొప్పి లేకుండా సర్జరీ చేసిన తర్వాత నొప్పి లేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా, హాస్పిటల్లో బెడ్ మీద ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నా ఒకటే. సర్జరీ ముఖ్యం అక్కడ. సర్జరీ మంచిగా అయింది, నొప్పి తక్కువగా ఉంది, పేషెంట్ అదే టాబ్లెట్స్ అదే ట్రీట్మెంట్ ఇంట్లో తీసుకోవచ్చు. సో దట్ కాన్సెప్ట్ ఈజ్ నౌ గ్రోయింగ్ అప్. అఫ్ కోర్స్ దాంట్లో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి, పాయింట్స్ ఉన్నాయి, వాటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ చేయొచ్చు. ఓకే. అలాగే సంతానం లేని వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాప్రోస్కోపిక్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటారు? అంటే ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఏదైతే ఉందో అది లేడీస్లో ఉంటుంది, మగవాళ్ళలో ఉంటుంది. 50-50% ఛాన్సెస్ ఉంటాయి. ఇక వాళ్ళు ఎక్కువ వీళ్ళకి తక్కువ పర్సంటేజ్ అని చెప్పడానికి లేదు. యూజువల్గా ఇద్దరు కూడా పరీక్షలన్నీ చేయించుకోవాల్సిందే. వాళ్ళ స్ట్రక్చర్స్, రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, అనాటమీ ఎలా ఉంది అనేది ఒక పద్ధతి అయితే పరీక్షలకి, వాళ్ళ హార్మోన్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది కూడా ఒక విషయం.
సో ఈ రెండు చూసుకున్న తర్వాత ఆ లోపం ఎక్కడుందో చూసుకొని ఆ లోపానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఐదర్ ట్యాబ్లెట్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ ఆర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వాళ్ళని కలిసిన తర్వాత ఆ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఒకవేళ ఏమైనా ఉంటే దాన్ని సరిచేయడంలో ఆపరేషన్స్ ఉంటాయి. లైక్ లేడీస్లో అయితే ఈ పాలిసిస్టిక్ ఓవరీ అంటారు, దానికి ఇంతకుముందు డ్రిల్లింగ్స్ అవన్నీ చేసేవాళ్ళు లాప్రోస్కోపీలో. నో మోర్. ఓకే. పీసీఓడికి సర్జరీ అనేది ఇప్పుడు ట్రీట్మెంట్ కాదు. ఎందుకంటే సర్జరీ చేస్తే ఇంకెక్కువగా మనం అండాన్ని ఇంకా ఎక్కువ అంటే అండాశయాన్ని మనం ఇంకెక్కువ డ్యామేజ్ చేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి లేటెస్ట్ రికమెండేషన్స్ అండ్ ట్రీట్మెంట్ బై ఆల్ ద గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్లు ఏంటంటే దే గివ్ ద ట్యాబ్లెట్స్, దే గివ్ ద డ్రగ్ థెరపీ ఫర్ ద పీసీఓఎస్. పీసీఓడి ఈజ్ మల్టీ ఫ్యాక్టోరియల్ అనమాట. దానికి స్ట్రెస్ కానివ్వండి, లేడీస్లో ఒబేసిటీ కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి, ఈ హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా లేకపోవడం వల్ల అట్లా పీసీఓడి వస్తుంది. మగవాళ్ళల్లో కూడా అంతే, వాళ్ళకి వీర్యకణాలు తక్కువ వచ్చి వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతారు. సో దానికి స్మోకింగ్, తర్వాత టైట్ జీన్స్ ప్యాంట్ వేసుకోవడము, తర్వాత బాగా వేడి ఉన్నటువంటి ఫ్యాక్టరీస్లలో పనిచేయడము, సో ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఆ వీర్యకణాలు సరిగ్గా పనిచేయవు. సో దానికి కూడా ఈ అనటామికల్ పరీక్షలు, హార్మోనల్ పరీక్షలు చేసిన తర్వాత దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. ఖుషీద్ గారు ఈస్ట్ గోదావరి నుంచి. నమస్తే ఖుషీద్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి చెప్పండి. సరే అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, నమస్కారం అండి, చెప్పండి. అదేంటి సార్, కొద్దిగా సారీ, హలో, మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, టీవీ చూస్తూ మాట్లాడకండి. హలో, చెప్పండి, వింటున్నాం, చెప్పండి. అదేండి మా మిస్సెస్ కండి టిఫర్ స్కాన్ తీయించామండి. ఓకే. 6 months లో టిఫర్ స్కాన్ తీస్తే అన్ని బాగానే ఉన్నాయని చెప్పారండి. ఓకే. ఇంప్రెషన్ లో వచ్చేసండి. ఇంప్రెషన్, అదే వినిపిస్తుంది, చెప్పండి. ఇంప్రెషన్ లో వచ్చేసండి కొద్దిగా తలకి 7 to 8 నీళ్లు పట్టిందని చెప్పారండి. ఓకే. అంటే మీ ప్రశ్న చెప్పండి మేడం. మీ ప్రశ్న ఏంటంటే అర్థమైంది. మీ ప్రశ్న మామూలుగా గైనకాలజిస్ట్, ఆబ్స్టిషియన్ అంటే స్త్రీలకు సంబంధించి, అంటే మీరు ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నారు. సో ప్రెగ్నెన్సీలో ఆ టిఫాలో ఉన్నటువంటి తలకి నీళ్లు పట్టడం అనేది హైడ్రోసెఫలస్. అది ఒకవేళ ఉంటే మీ ఎక్కడైతే మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అక్కడ పీడియాట్రిషియన్ లేకుంటే పీడియాట్రిక్ సర్జన్ డెఫినెట్గా వాళ్ళు మీకు ఈ మెడికల్కి సంబంధించి ఆ ప్రాబ్లంకి సంబంధించినటువంటి సలహా, సహాయం, వీలైతే చికిత్స కూడా అనమాట. మెడిసిన్స్ ఉండొచ్చు, సర్జరీ ఉండొచ్చు, దాని ప్రకారం వాళ్ళు మీకు సలహా ఇస్తారు. సో మీరు ఎక్కడైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అక్కడ ఒక పీడియాట్రిషియన్, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి డాక్టర్ని కలవండి. రైట్ డాక్టర్ గారు, అసలు డే కేర్ సర్జరీ అంటే ఏంటంటారు? డే సర్జరీ అని దీనికి ఒక పేరు, డే కేర్ సర్జరీ అని ఒక పేరు. అంటే 24 గంటలు అనమాట. ఒక ట్రీట్మెంట్ ఏదైతే మనం యాక్సెప్ట్ చేస్తామో ఒక పేషెంట్కి సంబంధించి వాళ్ళకు ఒక డయాగ్నోసిస్, ఇది నాకు ప్రాబ్లం అన్నట్టుగా వాళ్ళకు ఒక కంక్లూషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ ట్రీట్మెంట్ పెద్ద హాస్పిటల్స్ చేయాలా లేకుంటే డే కేర్ హాస్పిటల్లో చేయాలా, అటువంటి గైడ్లైన్స్ క్లియర్గానే ఉన్నాయి. చాలా మేజర్ ఆపరేషన్స్ కూడా నెమ్మదిగా దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద డే కేర్ సర్జరీ. ఎలా అంటే దానికి కూడా ఫెసిలిటీస్ ఉండాలి, దానికి కూడా ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని పరికరాలు ఉండాలి, మొత్తం స్టాఫ్ ఉండాలి, సరంజామా అంతా ఉండాలి. డే కేర్ సర్జరీ అంటే మార్నింగ్ సర్జరీ ఉంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్ డిశ్చార్జ్, లేదంటే ఆ రోజు ఈవినింగ్ డిశ్చార్జ్. వన్స్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉండి పేషెంట్ కెన్ ఏబుల్ టు అంబులేట్, నడవగలుగుతున్నారు, మత్తు నుంచి బయటకు వచ్చారు, దే కెన్ ఏబుల్ టు వాక్ అన్నప్పుడు వాళ్ళని ఇంటికి పంపించడం. ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఫస్ట్ బిగినింగ్లో సర్జరీలో ఏదైతే ఇంజెక్షన్స్ ఇస్తామో, అంటే గ్లూకోజ్ అవన్నీ అంటాం కదా, సో ఆ గ్లూకోజ్కి సంబంధించినవన్నీ ఇంకా మనకు అవసరం లేదు అన్నప్పుడు వాళ్ళకి ట్యాబ్లెట్స్ లాంటివి పెట్టి వాళ్ళకి డ్రగ్స్ ఏదైతే అవసరం ఉంటుందో రికవర్ కావడానికి అదే డ్రగ్స్ వాళ్ళకి క్లియర్గా చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి ఏ ట్యాబ్లెట్ ఏ టైంలో తీసుకోవాలి, ఏ ఫుడ్ ఎప్పుడు తినాలి, ఏది తినకూడదు, ఎప్పుడు డాక్టర్ గారిని సంప్రదించాలి, ఇటువంటి అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమైన తర్వాత వాళ్ళని ఇంటికి జాగ్రత్తగా పంపించి రావడం. దిస్ ఈజ్ కాల్డ్ అస్ డే కేర్ సర్జరీ.
ఓకే. ఈ డే కేర్ సర్జరీలు ఏంటంటే హాస్పిటల్లో ఆపరేషన్ తర్వాత ఉన్నటువంటి రోజులు 1, 2, 3, 4 ఆ మేనేజ్మెంట్ అంతా ఇంట్లోనే వాళ్ళ బెడ్ మీద ఉండి చేసుకోవచ్చు. రికవర్ అనేది అట్లా లోపల బాడీలో హీలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది అనమాట. అది హాస్పిటల్లో ఉన్నా అదే విధంగా హీల్ అవుతుంటుంది, ఇంట్లో ఉన్నా కూడా అదే విధంగా హీల్ అవుతుంది. ఏంటంటే వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఏ ట్యాబ్లెట్ హాస్పిటల్లో అయితే నర్సులు వచ్చి ట్యాబ్లెట్లు ఇస్తారు, ఇంట్లో నర్సులు కాదు వాళ్ళ బంధువులు ఇవ్వాలి, లేకుంటే పేషెంటే తీసుకోవాలి. అలా తీసుకునేటటువంటి సర్జరీస్ని మనం సెలెక్ట్ చేసి చేయడమే డే కేర్ సర్జరీ. ఓకే డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి భాగ్య గారు. భాగ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం చెప్పండి. హలో డాక్టర్ గారు నమస్తేనండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. సార్ ఇంకా జూన్ 8కి నాకు అబార్షన్ అయింది. ఏమండి? అబార్షన్ అయిందండి. అబార్షన్ 8 తారీఖు అబార్షన్ అయింది, అంటే ప్రెగ్నెన్సీ పోయింది. తర్వాత మళ్ళీ 8 నుంచి మళ్ళీ నెల 10 రోజులు 16 రోజులు అవుతుంది. అప్పటి నుంచి డేట్ కాలేను. అంటే ప్రెగ్నెన్సీ ఉన్నట్ట లేనట్ట అస్సలు అర్థం కావట్లేదు. యాక్చువల్గా ఈరోజు టాపిక్ అమ్మా డే కేర్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీ. మీకు సంబంధించిన ప్రశ్న ఏదైతే ఉందో, మీ ఫ్యామిలీ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, మీరు ఉండే ప్లేస్ ఎక్కడమ్మా? ఏ ఊర్లో ఉంటారు? మీరు హైదరాబాద్లో ఉంటారు కదా. ఓకే, మీకు దగ్గర పట్లో ఉన్నటువంటి గైనకాలజిస్ట్ ఉంటారు, ఆర్ లేడీస్ డాక్టర్స్ ఉంటారు. వాళ్ళకి చూస్తే మీరు వెళ్ళి ఒకసారి కలిసి మీ ఈ లక్షణాలు అవన్నీ చెప్పినప్పుడు డెఫినెట్గా వాళ్ళు మీకు గ్యారంటీగా మంచి సలహా ఇస్తారు. బికాజ్ అది గైనకాలజీకి అండ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి డెఫినెట్లీ దే కెన్ హెల్ప్ యూ. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు చూస్తుంటే కరోనా పాజిటివ్ కేసెస్ సంఖ్య పెరిగిపోతూ ఉంది. సో ఏదైనా ఎమర్జెన్సీ అయ్యి ఇలాంటి కరోనా సమయంలో ఆపరేషన్లు అసలు ఎంతవరకు చేయించుకోవచ్చు అంటారు? చేయించుకోవచ్చా లేదా? ఎస్, ఇట్స్ ఏ వెరీ బిగ్ డైలమా అండి. యాక్చువల్గా చెప్పాలంటే ప్రతిరోజు కూడా దెర్ ఆర్ సో మెనీ సైంటిఫిక్ పేపర్స్ ఆర్ బీయింగ్ పబ్లిష్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పటికి నాకు తెలిసి ఎన్నో మిలియన్స్ ఆఫ్ సైంటిఫిక్ పేపర్స్ పబ్లిష్ అయ్యాయి, మంచి జర్నల్స్లో పబ్లిష్ అయ్యాయి. పోనీ దాని సారాంశం ఏంటంటే ఒక పబ్లికేషన్కి ఇంకో పబ్లికేషన్స్కి అది ఎస్ అంటే ఇది నో అంటుంది, ఇది నో అంటే అది ఎస్ అంటుంది. సో ఈ కరోనాకు సంబంధించి రిజల్ట్స్ మనకు ఇంకా పూర్తిగా ఒక సాలిడ్గా ఇంక ఏర్పడలేదు. ఎందుకంటే యాజ్ ద టైమ్ గోస్ ఆన్, నెలలు గడుస్తున్న కొద్దీ ఎవిడెన్స్లు వస్తున్నాయి, జనాలు ఏ విధంగా సఫర్ అవుతున్నారో తెలుస్తుంది, జబ్బు ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి వస్తుందని తెలుస్తుంది. ఇంతకుముందు గాలి నుంచి వచ్చేది కాదు, వ్యాప్తి కాదని చెప్పారు, ఇప్పుడు మళ్ళీ గాలి నుంచి కూడా వస్తుందని చెప్తున్నారు. ఇష్యూ ఏంటంటే ప్రధానంగా ఆపరేషన్ చేసేటప్పుడు ఈ గాలి అంటే ఎరోసాల్స్ అంటాం, మైక్రో ఎరోసాల్స్ అంటే చిన్న చిన్న తుంపర్ లాంటివి, బిందువులు లాంటివి, అవి మనం పీల్చినప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుందని. సో సర్జరీ టైంలో ఆపరేషన్ చేసేటప్పుడు కొన్ని పరికరాలు వాడాల్సి వస్తుంది. ఆ పరికరాలతో బ్లడ్ ఏదైతే బ్లీడింగ్ అవుతుందో దాన్ని మనం స్టాప్ చేయాల్సి వస్తుంది. అవి మనకు ఫాగ్ లాగా బయటకు వస్తుంది, పొగలాగా సర్జరీ టైంలో. అది పీల్చుకుంటే సర్జన్స్కి లేకుంటే ఆ పక్కనున్న స్టాఫ్కి అందరికీ వస్తుందన్న ఒక భయంతో ఆపరేషన్లు చేయొద్దని చెప్పేసి ఫస్ట్ బిగినింగ్లో చెప్పారు. ఇది ఓన్లీ ఎమర్జెన్సీ ఆపరేషన్లు మాత్రమే చేయాలి, ఈ ఎలక్టివ్ కేసులన్నీ పోస్ట్పోన్ చేసుకోవాలని. బట్ ఇక్కడ ఇష్యూ ఏంటంటే పోస్ట్పోన్మెంట్ ఏ విధంగా వచ్చిందంటే, బాగా ఒబేసిటీ ఉండి వాళ్ళకి ఆయాసము, నడవలేకపోవడము, థైరాయిడ్, రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంకా వాళ్ళు పెరగడం ఇంకెక్కువ. ఓకే, సో దాన్ని కూడా మనం ఎమర్జెన్సీలా తీసుకోవాలి, ఒబేసిటీ కూడా ఎమర్జెన్సీలా తీసుకోవాలి. అంటే వాళ్ళకి వాళ్ళ లోపల ఉండే కండిషన్స్, మెటబాలిక్ ఇష్యూస్ అన్నీ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు వీ షుడ్ కన్సిడర్ దట్. అది కాకుండా యాక్సిడెంట్ అయ్యాయి, లేకుంటే ఇంటెస్టైన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చాయి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది, హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ఎమర్జెన్సీ అన్నీ కూడా కరోనా ఉంది లేదు అన్నట్టుగా మనం చూడడానికి వీల్లేదు. ఆ ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సిందే. బట్ ఎలక్టివ్ ఆపరేషన్స్ ఏదైతే మనం ఒక వారం ముందు తర్వాత చేయించుకుందామన్న సర్జరీస్ అవి ఉంటాయో అది మనం వీ కెన్ పోస్ట్ పోన్ ఇట్ అనమాట. కమింగ్ టు ద ఓపెన్ ఆపరేషన్ బెటరా, కరోనా టైంలో లాప్రోస్కోపీ బెటరా అన్న క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి. బిగినింగ్లో లాప్రోస్కోపీ వద్దు, ఓన్లీ ఓపెన్ ఆపరేషన్ మాత్రమే చేయాలని చాలా గైడ్ లైన్స్ అవన్నీ ఫామ్ చేశారు.
బట్ ఆ ఎవిడెన్స్ ఎట్లా ఉందంటే లాప్రోస్కోపీలో వచ్చే ఏరోసాల్స్ తోటి డాక్టర్లందరూ స్టాఫ్ అందరూ ఇన్ఫెక్ట్ అవుతున్నారన్నటువంటి ఒక ఎవిడెన్స్ అయితే లేదు. ఓకే. దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే లాప్రోస్కోపీ టైంలోనే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఎయిర్ ఏదైతే వాడతామో పేషెంట్కి ఆ ఎయిర్ని రిలీజ్ చేసేటప్పుడు కొన్ని స్పెషల్ ఫిల్టర్స్ వచ్చాయి ఇప్పుడు. ఆ ఫిల్టర్స్ గుండా అది వెళ్తే కరోనా పార్టికల్స్ అన్నీ కూడా లోపల అవి ట్రాప్ అయిపోతాయి అన్నమాట. సో బయట అట్మాస్ఫియర్కి రిలీజ్ కాకుండా అదొక డెవలప్మెంట్ ఇప్పుడు వచ్చింది. రైట్ డాక్టర్ గారు, ఇంకో కాలర్ ఉన్నారని తీసుకుందాం. కర్నూలు నుంచి రామకృష్ణారెడ్డి గారు. రామకృష్ణారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి సార్. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇప్పుడు మా మిస్సెస్కి ఒక 9 years అయింది సార్ మాకు మ్యారేజ్ అయ్యి. 9 years. ఓకే ఓకే. ఒకసారి లాప్రోస్కోపిక్ చేయించాము. లాప్రోస్కోపిక్ ఆల్రెడీ ఒకసారి చేయించాము సార్. అదేలేండి, ఇది నీటి బుడగలు అని చెప్పారా? వాళ్ళ అండాశయంలో నీటి బుడగలు అని చెప్పారా? ఓకే. అవును సార్. ఓకే. చేయించిన తర్వాత ఒక 3 months మాత్రం రెగ్యులర్ గా వచ్చినాయి సార్ పీరియడ్స్. ఇప్పుడు మీ సమస్య ఏంటండి? సమస్య అంటే ప్రాబ్లం ఏమని చెప్పలేదు సార్, ఎక్కడ చూపించినా కానీ ఎంత నార్మల్ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కూడా టెస్ట్ చేయించుకున్నారా సార్? చేయించాం సార్. మీరు కూడా పరీక్షలు చేయించారు? ఆవిడ పరీక్ష చేయించాం సార్. చేయించాం సార్. ఆల్రెడీ ఒకసారి పిఎఫ్సి దగ్గర కూడా చూపించాము. ఆవిడ వెయిట్ ఎంత ఉంటారు, హైట్ ఎంత ఉంటారండి? 5.4 సార్. అప్రాక్సిమేట్గా ఎంత బరువు ఉన్నారు? వెయిట్ సార్ 85 సార్. 85. నేను 85 ఉన్నాను సార్. ఓకే ఓకే. మీరు కదండి, మీ వైఫ్ మేడం 68 సార్. 68. ఓకే. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఈ పీసీఓడి ఇష్యూస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ బాగా వస్తూ ఉంటాయి. మీరు ఆల్రెడీ లాప్రోస్కోపీ చేయించారని చెప్పారు. లాప్రోస్కోపీ చేయించిన తర్వాత కూడా ఈ నీటి బుగ్గలు మళ్ళీ వస్తుంటాయి. సో ఇది ఒకసారి లాప్రోస్కోపీ చేయించినంత మాత్రాన పర్మనెంట్గా మనకు ట్రీట్మెంట్ వస్తుందని ఉండదు. బట్ ద థింగ్ ఈజ్, మీరు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో దెర్ ఆర్ వెరీ గుడ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్లు. అంటే చాలా ఈ డ్రగ్ మేనేజ్మెంట్ సరిగ్గా వచ్చింది ఇప్పుడు. అంటే మెనీ డ్రగ్స్ ఆర్ అవైలబుల్ అనమాట. సో ఆ మందులు వాడుకున్నప్పుడు మళ్ళీ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్డ్గా వచ్చి దెన్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఆఫ్ ఓవ్యులేషన్. అసలు యాక్చువల్గా ఓమ్ రిలీజ్ అవుతుందా లేదా అన్న పరీక్ష కూడా చేయించాలి మీరు. ఒకవేళ అది చేయిస్తే ఓమ్ రిలీజ్ అవుతుందని అంటే దెన్ మీకు ఎడ్యుకేషన్ కరెక్ట్గా చెప్తాను మీకు. అంటే ఎప్పుడు అయితే మీకు పిల్లలు వస్తారు, ఎప్పుడైతే ఓమ్ బయటకు వస్తుంది ఆ టైంలో అన్నట్టుగా వాళ్ళు గైనకాలజిస్టులు మీకు చెప్తారు. సో బెటర్ యూ కన్సల్ట్ వన్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సరే, అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఎస్పెషల్లీ ఇన్ సిటీస్లో మీరు ఒకవేళ చూపిస్తే డెఫినెట్గా మీకు ఆన్సర్, అంటే సమస్యకి పరిష్కారం దొరుకుతుందండి. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు కూడా సి విటమిన్, డి విటమిన్ ఇట్లాంటి టాబ్లెట్స్ తీసుకోవాలి రోగనిరోధక స్థితి పెరగడానికి అంటున్నారు. సో మెడిసిన్ తీసుకోవడం మంచిది అంటారా, లేదంటే ఫుడ్ తీసుకోవడం మంచిది ఫుడ్ అంటారా? అండి. ఈ మెడిసిన్, ఈ కషాయ అండ్ ఈ పౌడర్లు ఇవన్నీ కూడా ఒకవేళ ఇవి ఫ్రీగా అమ్ముతున్నారంటే డెఫినెట్గా తీసుకోవచ్చు. బట్ అవి ఫ్రీగా అమ్మరు కదా, ఇట్స్ డెఫినెట్లీ కమర్షియల్. ఏదైతే నార్మల్ డైట్ మన ఇంట్లో ఒక 10 సంవత్సరాల క్రితం తింటున్నామో అది ఫుడ్ మనకు దట్ ఈస్ ద మెడిసిన్ అనమాట. ఏదైతే ఇంతకుముందు తింటున్నామో అదే తినాలి. కరోనా వచ్చింది కాబట్టి అందరు ఫోకస్, ఇంకా వ్యాక్సిన్ ఇప్పుడే రాదట, ఈ ట్యాబ్లెట్స్ పనిచేస్తాలో తెలియదు, హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఇంకా రకరకాల కాంబినేషన్స్లో పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్. ఏసిమ్టమాటిక్ దశలో ఇవ్వాలా, అంటే లక్షణాలు లేనప్పుడే ఇవ్వచ్చా, లక్షణాలు వచ్చినాక ఇవ్వచ్చా, ఎంతెంత డోస్ ఇవ్వాలి, వాటి టాక్సిటీ ఎంత ఉంటుంది, ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది, ఈ వ్యాక్సిన్ రావాలి రావాలి రావాలన్నట్టుగా అందరు ఆతృ చాలామంది దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఈ మధ్యలో మళ్ళీ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇమ్యూనిటీ బాగా ఉన్న వాళ్ళకి ఇది రాదు అని. బట్ ఇష్యూ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుందండి. ఎవ్రీబడి హ్యావ్ ద ఇమ్యూనిటీ. ఎవరైతే ఈ సమాజంలో పనిచేస్తున్నారో, ఈ దుమ్ములో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ అడాప్టేషన్, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఇన్బిల్ట్ లోపల ఉన్న ఇమ్యూనిటీ ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఫోకస్ ఎలా అయిపోయిందంటే విటమిన్ సి, తర్వాత జింక్, ఈ మెగ్నీషియం, ఈ కాల్షియం ఇవన్నీ కూడా తీసుకోవాలన్నట్టుగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ప్రిస్క్రైబింగ్ ఇట్. బట్ అవన్నీ మన ఫుడ్లో ఉన్నాయి.
సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే కొంచెం ఈ రోగనిరోధక శక్తి రొటీన్ పెరుగుతుందండి? డైట్ బట్ Okay. మచ్ ప్రోటీన్స్ అన్నమాట. కొంచెం ఎగ్స్ ఎవరైతే తింటుంటారో వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా ఎగ్స్ తినడము పొద్దున సాయంత్రము. ఓకే. ఎగ్ వైట్ ఈజ్ ఆల్వేస్ మచ్ ప్రోటీన్స్ అనమాట, మంచి ప్రోటీన్స్ అవి. పప్పులు తినడము అండ్ రొటీన్గా తినేటటువంటి ఈ శాకాహారం తినడము అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆల్సో దే కెన్ టేక్ లిటిల్ స్మాల్ అమౌంట్ ఆఫ్ చికెన్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ అవి కూడా తీసుకోవచ్చు, మీట్స్ తీసుకోవచ్చు. బట్ ఈ కరోనా టైంలో స్పెసిఫిక్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏదైతే ఉందో నాసోఫారింగ్స్, దాన్ని కరెక్ట్గా మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఓకే. అందుకోసం చాలామంది కషాయాలని చెప్తున్నారు ఇప్పుడు. దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్ వేర్ పీపుల్ ఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్. ఎందుకంటే ఇప్పుడు నషాళం అంటారు, కరోనా అంటే నషాళం అంటారు. ఎందుకంటే నాసోఫారింగ్స్, నషాళం అంటే వాళ్ళు తీసుకునే స్వాబ్ కూడా వెళ్ళి అక్కడ తగులుతుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ నాసోఫారింగ్స్. ఓరోఫారింగ్స్ అంటే ఫారింగ్స్ అనేది వెనక భాగం అండి. ఈ ముక్కుకి వెనక భాగాన్ని ఫారింగ్స్ అంటారు. దానికి 2 భాగాలు, పైది నాసోఫారింగ్స్, నోటి దగ్గరది ఓరోఫారింగ్స్. వాళ్ళు తీసుకునే స్వాబ్ నాసోఫారింగ్స్లో ఉంటుంది అనమాట. సో చాలామంది ఈ కషాయం గురించి మాట్లాడే వాళ్ళు తీసుకుంటే అంగిలికి తగలాలంటారు. సో దట్ ఈస్ ద థింగ్ వేర్ పీపుల్ ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ ఎవరి చిట్కాలు వాళ్ళు చెప్తుంటారు. బట్ నాకు తెలిసి అయితే నా పర్సనల్గా మాట్లాడాలంటే మార్కెట్లో దొరికేటటువంటి ఈ రోగ నిరోధకత పౌడర్స్ గీడర్స్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. రొటీన్గా ఏదైతే మీరు తీసుకుంటారో అదే తీసుకోండి. బట్ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ యువర్ ప్రోటీన్స్ అండ్ మోర్ వాటర్ అండ్ గార్గ్లింగ్ అని అల్లోపతిలో మేము చెప్తాము, కషాయం అని ఆయుర్వేదంలో చెప్తారు. ఏది చేసుకున్నా కూడా ఈ ముక్కు వెనకాల భాగంలో ఉండే భాగాన్ని క్లీన్ చేసుకోవడం, దట్ ఈస్ ఆల్వేస్ గుడ్. ఓకే డాక్టర్ గారు. అండ్ అనదర్ వే ఈజ్ ఆవిరి పట్టడం అని చెప్తారు. సో అది డైరెక్ట్లీ దట్ గోస్ టు ద రెస్పిరేటరీ ట్రాక్ట్. ఓకే, కాలర్ ఉన్నారండి బెంగళూరు నుంచి, కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం లేదు మేడం, తింటే గొప్పలో అక్కడే ఉంటుంది, జీర్ణం అవ్వదు. ఓకే, తేపులాగా ఏం వస్తుంటాయా? తిన్నా అక్కడే ఉంటుంది. తేపులాగా వస్తున్నాయా మీకు? త్రేపులాగా వస్తున్నాయా? ఎక్కువ గ్యాస్ బయటకు వస్తుందా? గ్యాస్ ప్రాబ్లమే, అందుకే ట్రీట్మెంట్ చేసుకుంటున్నా. ఏదైనా క్లూ ఇస్తారేమో అనేసి అడిగితా ఉన్నాం. మోషన్ సరిగ్గా ఉందా మీకు డైలీ? అన్ని బాగానే ఉంది మోషన్. అన్నం తింటే మీకు దిగుతున్నట్టుగా అనిపించదా, లేకుంటే వాంతి వచ్చినట్టు అనిపిస్తుందా? హలో, రెండులోనే ఉన్నట్లుంది. ఓహో, గొంతులోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది అంతేనా? అంతే, ఇంకేం ఓకే, లేదు. దీన్ని డిస్ఫాజియా అంటారండి. ఓకే. సో దీనికి యూజువల్గా మీ ఏజ్ ఎంతమ్మా? వాయిస్ బ్రేక్ అవుతుందండి కృష్ణవేణి గారు. 29. 29. ఓకే, మీరు ఏం జాబ్ చేస్తారు? సార్, ఏం మీరు జాబ్ ఏం చేస్తారు? చేస్తుంటారు? జాబ్ ఇంటి పనికి ఓ, యువర్ హోమ్ మేకర్. ఓకే, సో ద థింగ్ ఏంటంటే ఫస్ట్ మీరు ఆ లక్షణాలు ఉన్నప్పుడు ఒక ఫిజిషియన్కి చూపెట్టండి. మీ దగ్గర పట్ల ఉండేటటువంటి ఒక ఎండి ఫిజిషియన్ చూపించండి. అండ్ వాళ్ళు మొత్తం హిస్టరీ తీసుకున్న తర్వాత ఇది యూసోఫాగస్ అంటే వెనకాల ఆహార నాళం అని ఉంటుంది, దానికి సంబంధించిందా, స్టమక్కి సంబంధించిందా, లేకుంటే ఈ గాలి తీసుకునే వాయునాళాలకు సంబంధించి వాళ్ళు చూస్తారు. అవసరం ఉంటే మీకు ఎండోస్కోపీ అంటే నోటి ద్వారా ఒక చిన్న ఒక టెలిస్కోప్, ఒక కెమెరాతో చూసేటటువంటి ఒక టెలిస్కోప్ పెట్టి చూస్తారు లోపల. అది దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దాని తగ్గట్టుగా మనం మెడిసిన్ కానీ ఒక ప్రొసీజర్ ఏదైనా చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఒక 80% మీకు మెడిసిన్స్ తోటే నయమయ్యే అవకాశం ఉంటుంది. బట్ ప్రాపర్ పరీక్షలు మాత్రం మీరు చేయించుకోవాలి. ఓకే, ఇంకొకటి ఏంటి, బెరియాట్రిక్ అంటే ఏంటంటారు అసలు? బేరియాట్రిక్ సర్జరీ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇట్ ఈస్ దేర్ సిన్స్ సో మెనీ డికేట్స్. దాని హిస్టరీ చాలా పెద్దది. ఒకప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అంటే ఓపెన్ ఆపరేషన్స్ ఉండేవి. ఓకే. ఇప్పుడు బేరియాట్రిక్ సర్జరీ అంటే ఓన్లీ లాప్రోస్కోపిక్ ఆర్ రోబోటిక్ సర్జరీస్ ఉన్నాయి. అంటే చాలా లావు ఉండేవాళ్ళు, బిఎంఐస్ మోర్ దాన్ 40 ఉండేవాళ్ళు, ఒక 150 కిలోలు పొట్టిగా ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో హిస్టరీ ఉన్నవాళ్ళు, లేకుంటే వాళ్ళు సెడెంటరీ లైఫ్లో ఉండేవాళ్ళు, ఎప్పుడు కూర్చొని పనిచేసేవాళ్ళు, దోస్ పీపుల్ హూ టేక్స్ లాట్ ఆఫ్ చాక్లెట్, లాట్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఎనర్జీ బాగా తీసుకునేవాళ్ళు, జంక్ ఫుడ్స్ అంటారు కదా, అవి బాగా తీసుకునేవాళ్ళు, అండ్ అట్ ద సేమ్ టైం ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు. ఓకే. ఫ్యాట్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే బ్లాక్ మనీలా చూడొచ్చు.
సో ఒక బ్యాంకులో మనీ వేసిన తర్వాత తీయడం అనేది ఎంత ఇంపార్టెంటో, ఫుడ్ తిని క్యాలరీస్ ఎనర్జీ లోపల పెట్టుకున్నప్పుడు ఎక్సర్సైజ్ ద్వారా దాన్ని ఖర్చు చేసుకోవాలి. ఖర్చు చేయకుండా ఉంటే మొత్తం నిల్వ అయిపోతుంది. సొసైటీలో బ్లాక్ మనీ డేంజరసే, బాడీలో ఫ్యాట్ కూడా డేంజరస్. ఓకే. సో చాలామంది ట్రై చేస్తారు, ఎక్సర్సైజ్ అంటారు, కొంతమంది డ్రగ్స్ ట్యాబ్లెట్స్ వాడతారు, కొంతమంది డైట్ మ్యాక్సిమం అంటే తింటే పూర్తిగా తింటారు, లేకుంటే అసలు తినరు. అది కూడా డేంజరస్. డాక్టర్ గారు కాలర్ ఉన్నారండి. ఓకే. మహబూబ్ నగర్ నుంచి నరేష్ గారు కాలర్ ఉన్నారండి. నరేష్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం, నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఇప్పుడు మా భార్య ప్రెగ్నెంట్ సార్, 4 నెలలు. అయితే ఆమె ఏం తిన్నా కూడా వామిటింగ్ చేస్తున్నాం సార్, ఏం పడట్లేదు ఆమెకి. ఎంత అండి ఏజ్ ఎంత అండి ఆవిడ సార్ ఏజ్ వయసు ఎంత? వయసు ఏజ్ మా వయసు ఏజ్ సార్ అది ఆవిడకే కదా ప్రాబ్లం ఉందని చెప్పేది మీరు. 25 సార్. 55 years. ఓకే ఓకే. 25 సార్. 25. తిన్నప్పుడు ఎంతసేపుకి అది ఎంతసేపట్లో వాంతి అవుతుందండి? తిన్న తర్వాత ఎంత గ్యాప్లో వాంతి అవుతుంది? ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సార్. హాఫ్ అన్ అవర్లో. తిన్నది తిన్నట్టుగానే వస్తుందా, లేకుంటే పచ్చగా వస్తుందా? తిన్నదినే కలుపుకుంటుంది సార్, ఎట్లా ఏ ఆకారంలో పుట్టింటుందో ఆ ఆకారంలో కలుపుకుంటుంది. ఓకే, అర్థమైపోయింది. మీరు ఒక ఎండోస్కోపీ చేసుకోవాల్సి వస్తుంది. దీన్ని ఏమంటారంటే ఒక అప్పర్ జీ ఎండోస్కోపీ అంటారు. నోట్లో నుంచి ఒక చిన్న టెలిస్కోప్ పంపించి లోపల ఏముందో మొత్తం చూస్తారు. అవసరమైతే ఎక్స్రే కూడా తీయించుకోవాల్సి వస్తుంది. మీరు ఎక్కడుంటారు? ఒకవేళ మీరు హైదరాబాద్లో ఉంటే యూ కెన్ షో టు మీ ఆల్సో. అంటే సర్జన్ లేకుంటే ఫిజిషియన్ ఎవరు చూసినా కూడా ఆ ఎండోస్కోపీ చేస్తే మనకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత దాని ప్రకారం ట్రీట్మెంట్. కొంతమందికి అల్సర్స్ ఉంటాయి, అల్సర్లు మానిపోతాయి. మానిపోయిన తర్వాత వాళ్ళకి ఇంటెస్టైన్లో ఒక మూతలాగా ఒకటి దగ్గరికి వస్తుంది అనమాట. సో దట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్. అలాంటివి ఉన్నప్పుడు ఎండోస్కోపీ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఓకే డాక్టర్ గారు, ఇంకొకటి ఏంటంటే ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరికి గాలి నుంచి కూడా కరోనా వస్తుంది అనే ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగే ఈ టైంలో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అంటారు? రెండో ప్రశ్న గైనకాలజిస్ట్ చెప్తే బాగుంటుంది. మొదటి ప్రశ్న ఏంటంటే ఇప్పుడు WHO ఏదైతే ఉందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే సూత్రాలు గైడ్లైన్స్ చెప్తూ వస్తుందో, నెమ్మదిగా ఈ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అంటే వాళ్ళ దేశాలు వాళ్ళ పేషెంట్స్ని చూసి వాళ్ళు పరిశోధనలో వాళ్ళు సైంటిఫిక్ పేపర్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ WHO కూడా దాన్ని నెమ్మదిగా ఇట్ ఈస్ స్లైట్లీ చేంజింగ్ అనమాట. ముందు కంటాక్ట్ అంటే ఒక పదార్థం మీద, అంటే ఒక టేబుల్ మీద లేకుంటే ఒక లిఫ్ట్ బటన్ దగ్గర ఉంటుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత ఆ కంటాక్ట్ టైం ఎక్కువగా ఉండదు, సో అంతే ఎక్కువ దాని గురించి ఆలోచించొద్దు, శానిటైజ్ చేసుకోండి అని చెప్పేసి అన్నారు. ముందు గాలిలో ఎటువంటి పరిస్థితుల్లో ఇది రాదు, తుమ్మితే దగ్గుతూనే వస్తుందని చెప్పారు. ఇప్పుడు నెమ్మదిగా విజయలక్ష్మి గారు ఉన్నారండి. విజయలక్ష్మి గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి అమ్మా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. మీ సమస్య ఏంటో చెప్పండి విజయలక్ష్మి గారు. మాకు ఆడలకి బాబు పుట్టాడండి మేడం. ముందు చెప్పండి. ఆ బాబుకి బాబు పుట్టిన 2 months కి మరలా ప్రెగ్నెన్సీ వచ్చిందండి. ఓకే. ఇప్పుడు 7th month రన్నింగ్ అండి బాబుకి. ఓకే. అయితే ఇప్పుడు కరోనా టైం కదా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మాకు కొంచెం వివరం చెప్తారని సార్. ఓకే ఓకే. అంటే మా సెంటర్లో డాక్టర్ పల్లవి గారు ఉన్నారండి, గైనకాలజిస్ట్. సో తను డెఫినెట్గా ఆన్సర్ చెప్తుంది, ఐ థింక్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్. సో ప్రత్యేకంగా అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు ఏముండవు. అండ్ వర్టికల్ ట్రాన్స్మిషన్ లేదు, అంటే తల్లి నుంచి పిండానికి లేదంటే వచ్చేటటువంటి బాబుకి పాపకి తల్లి నుంచి వర్టికల్ ట్రాన్స్మిషన్ అనేది ఇప్పటిదాకా నిర్ధారితం కాలేదు. దెర్ ఈస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. వాళ్ళు నార్మల్ డెలివరీ చేసుకుంటారు, నార్మల్గానే వాళ్ళు వెళ్ళిపోతారు హాస్పిటల్ నుంచి. అండ్ అట్ ద సేమ్ టైం నార్మల్గా ప్రెగ్నెన్సీకి ఇంతకుముందు ఏ విధమైనటువంటి ఫుడ్ తీసుకోవాలో అది గైనకాలజిస్ట్ చెప్పినట్టు అదే బలవర్ధకమైన ఫుడ్, ఎందుకంటే తల్లికి కావాలి అండ్ బేబీకి కావాలి కాబట్టి ఆ ఫుడ్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అది తీసుకోవచ్చు. అయిపోయిన తర్వాత కూడా బేబీకి
ఎలాంటి న్యూట్రిషన్ ఎంతమంది పట్టేవాళ్ళో అదే ఇస్తారు. బట్ ఎనీవే గైనకాలజిస్ట్ ఈజ్ ద కరెక్ట్ పర్సన్ టు ఆన్సర్ ఫర్ ఇట్. ఇప్పుడున్న కరోనా సమయంలో మీ హాస్పిటల్కి లాప్రోస్కోపీకి సంబంధించి సర్జరీకి ఎవరైనా వస్తే మీ హాస్పిటల్లో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? మాది డే కేర్ సెంటర్ అండి, డే కేర్ సర్జరీ. అంటే మార్నింగ్ 6 o'clock అలా సర్జరీ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కానీ లేకుంటే ఆ రోజు ఈవినింగ్ కానీ పేషెంట్ అన్ని పారామీటర్స్ సరిగ్గా ఉన్నప్పుడు మేము డిశ్చార్జ్ చేస్తాం. సో మా దగ్గర ఉన్నటువంటి స్టాఫ్, మా దగ్గర ఉన్నటువంటి అనస్థీషియా అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారము వీఆర్ మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ లేజర్ సర్జరీస్. అంటే వ్యారికోజ్ వెయిన్స్ ఉండొచ్చు, కొంతమందికి కాళ్ళు నిలబడితే వాళ్ళకి సిరల్లాగా ఇలా వస్తుంటాయి, వ్యారికోజ్ వెయిన్స్ ఉండొచ్చు. వాళ్ళకి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ లేకుంటే పిల్లలు కాకూడదన్నప్పుడు లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీస్, ఎంటీపీస్, తర్వాత ఈ ప్రొసీజర్స్ అనే డే కేర్ సర్జరీ ప్రొసీజర్స్ అవన్నీ కూడా మా సెంటర్లో చేస్తాము. అండ్ మేజర్ ఆపరేషన్స్, బేరియాట్రిక్ సర్జరీస్, గాల్ బ్లాడర్ సర్జరీస్, హెర్నియా సర్జరీస్ అవన్నీ కూడా వీ హ్యావ్ ఎ టైఅప్ విత్ ఏ బిగ్ హాస్పిటల్. సో అక్కడ కూడా మార్నింగ్ సర్జరీ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 24 hours తర్వాత, అంటే ఫెసిలిటీస్ ఎక్కువ కావాల్సినటువంటి క్రిటికల్ కేర్, జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సినటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఆ పెద్ద హాస్పిటల్స్. అదర్వైజ్ ఆల్ లేజర్ సర్జరీస్ ఇంక్లూడింగ్ పైల్స్, ఫిస్టులాస్, ఇంక్లూడింగ్ లేడీస్లో ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్, బ్రెస్ట్ ప్రాబ్లమ్స్, వాళ్ళకి గైనకాలజిస్ట్ ఉన్నారు, వీ హ్యావ్ ద ఫిజిషియన్. అండ్ వీళ్ళందరితో మార్నింగ్ సర్జరీ అండ్ ఈవినింగ్ డిశ్చార్జ్ మా అంబులెన్స్లోనే, మా దగ్గర ఉన్న వెహికల్లోనే వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి ఇన్స్ట్రక్షన్స్ కానీ డైట్ కానీ మొత్తం చెప్పి, ఎమర్జెన్సీ నెంబర్స్ కూడా మాది ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే విల్ అటెండ్ టు ద పేషెంట్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, మీ విలువైన సూచనలు సలహాలు మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. రైట్, ఇది ఈరోజు ది డాక్టర్ లైవ్ ప్రోగ్రామ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 99 TV.